వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 18వ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున అయితే అతిపెద్ద శుభవార్తలైతే ఈ యొక్క మేషరాశి వారికి రాబోతూ ఉన్నాయి. కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏ విధంగా వినబోతున్నారో అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది కనుక మాకు లైక్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వివరాలకు వెళ్తే కనుక ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో అయితే ఈ యొక్క మేషరాశి వారికి గురుగ్రహం అనుకూలించడం అనేది వల్ల వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకైతే ఈ రాశివారు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఆర్థికంగా కూడా చాలా లాభదాయంగా కనిపిస్తూ ఉంది. వివిధ వనరుల నుండి ధన లాభం కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అనేది లభించబోతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలిక కారణంగా ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉండబోతుంది. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో అయితే కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలను సాధించే అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికి చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతి కూడా లభించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇక ఎవరైతే విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు విశేషమైన ప్రయోజనాలు అయితే ఈ యొక్క రాశి వారికైతే ఉంటాయని చెప్పుకోవచ్చు. వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలైతే కలగబోతున్నాయి. ఇక ఈ రాశి వారి మనం చూసుకున్నట్లయితే కనుక పూర్తి జాతకం ప్రకారం చక్కగా వారి యొక్క జీవితం అనేది పూర్తిగా ముందుకైతే సాగుతుంది. ఎందుకంటే వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచే చాలా అయితే కష్టపడుతూ పనిచేసేటువంటి వ్యక్తులు. అందుకే వీరికి డబ్బు విలువ, మనుషుల విలువ, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు విలువ అనేది ఉంటుంది అనేది పూర్తి అవగాహన అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే చాలా అయితే తెలుసు. కనుక వీరు అన్ని రంగంలో కూడా మంచి విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి జీవితం ముందుకు వెళ్ళటానికి కావలసిన పరిస్థితులే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీరు అస్సలు భయపడ్డారు. ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు వెళ్ళిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. జీవితంలో ఎన్ని కష్టాల వైపు ఉంటుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక ఈ రాశివారు అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు.
పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. ఇక వీరి జీవితంలో సెటిల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారి జీవితం చాలా స్టార్ట్ చేసేటప్పుడు అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత కావచ్చు, ఇలా చేసినప్పుడు ఇలా ఉంటుంది, దానికి ముందు వాళ్ళ జీవితం ఇలా ఉంది అని చూసుకుంటే మనకి కూడా అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వారి యొక్క కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతుంది. ఇక ఈ రాశి వారు చాలా సహనంతో కూడా ఉంటారు, ఓపికతో కూడా ఉంటారు. ఈ యొక్క రాశి వారు వీరికి ఎంత ఓపిక ఎంత సహనం ఉందో అంత కోపం కూడా ఉంటుంది. కాబట్టి వీరి సహనాన్ని కోల్పోయినప్పుడైతే వీరి కోపం అయితే ఒక ప్రళయం లాగా అయితే వస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక వీరు సహనాన్ని కోల్పోయినప్పుడే కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా కూడా ఉంటారు. దాంతోపాటు చాలా సహనంగా ఓర్పును కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం, వీళ్ళతో చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు. జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసే ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అయితే అవుతారు. అలా కాకుండా కోపంతో ఉంటారు, కోపంతోనే ముందుకు వెళ్తారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిలియర్ని లైఫ్లో రాసుకోవాల్సిన ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైతే అయిపోతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఆరోగ్య పట్ల మీరు చాలా శ్రద్ధ వహించండి. ఎందుకంటే మీకు ఆరోగ్య సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది. అందుకే ఈ యొక్క రాశి వారు మీరు ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి, అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చింది అంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఆగస్టు 18వ తేదీన సోమవారం రోజున అయితే వీరికి ఊహించినటువంటి శుభవార్తలు అయితే వీరికి రిసీవ్ చేసుకోబోతున్నారు. కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో రావటానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే అనేవి ఈ యొక్క మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మీరు ఎప్పటి నుంచో ఒక వాహనం కొనాలి అని మీ యొక్క బలమైన కోరిక ఏదైతే ఇంతకుముందు మీరు ప్లానింగ్లో ఉన్నట్లయితే కనుక ఆ వాహనాన్ని కొనుగోలు చేయడానికైతే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక అయితే ఆ ప్రయత్నం ఫలించడం అనేది జరుగుతుంది. అంటే మీకు డబ్బు సమకూర్చడం లేదని కొంతవరకు ఆ వాహనాన్ని అక్కడికి ఆపేసినట్లయితే కనుక మీకు డబ్బు అనేది అందడం, మీరు వాహనాలు కొనడం ఇలాంటివి అయితే జరగబోతాయి. ఇక ఖచ్చితంగా మీకు ఇలాంటి 2 శుభవార్తలు అయితే ఈ యొక్క మేషరాశి వారైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు 18వ తేదీన సోమవారం రోజున అయితే వీరికి ఇలాంటి 2 పెద్ద శుభవార్తలు అయితే రాబోతూ ఉన్నాయి. ఎక్కడున్న ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం